తిను తింటున్నాను. 10 ప్లేసెస్కి వెళ్ళండి. 10 ప్లేసెస్లో మార్చుకున్నాం కదా స్నానం చేసి వచ్చి జలగలు కొట్టించుకున్నాం ఫ్రెండ్స్. ఒళ్ళంతా జలగ. ఇదైతే ఇంకా ఎక్కువ కొట్టుకుంది. తొడల నిండా రత్నం, ఎక్కడ చూసినా హోల్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే టూర్ వెళ్ళామండి, చిక్మంగళూరు అనమాట. చిక్మంగళూరుకి సంబంధించిన వీడియోస్ అన్నీ 4-5 వీడియోస్ ఉన్నాయి. ఇక కూడా మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ పెడతాను. చిక్మంగళూరు అయితే సూపర్గా ఉందండి. వర్షం పడుతూ, వర్షం కాదు అది మంచు వర్షం పడుతూ, అసలు ఎటు చూసినా గ్రీనరీ. అబ్బా, చూస్తే ఇట్లాంటి ప్రదేశం చూడాలన్నట్టుంది. హెబ్బే ఫాల్స్కి వెళ్తున్నాం మేము. అక్కడ వాటర్ ఉంటుంది అనమాట. ఇది కొండ ఎక్కి వెళ్ళాలి, జీబులో వెళ్ళాలి. జీబులో 10 మెంబర్స్ అట్లా పడతారు. మేము ఫ్రంట్ సీట్లో ఒక 4, ఇంకా ఆ ఫ్రంట్ సీట్లో ఒక డ్రైవర్ పక్కన ఒక 2 కపుల్స్, ఇంకా బ్యాక్ సైడ్ చాలామంది ఎక్కారు, ఒక 10 మెంబర్స్ వరకు. మొత్తం కలిపేసి మీకు ఆ కొండ మీద వెళ్ళటానికి వీళ్ళు 2800 ఛార్జ్ చేశారు. సో మీకు ఎందుకు చెప్తానంటే ఒక ఐడియా కోసం, జీప్ ఎక్కి పైకి వెళ్ళాలి. కానీ వాళ్ళు తీసుకున్నది అసలు నిజంగా చెప్పాలంటే అక్కడ మీకు ఇట్లా కనిపిస్తుందిలే, కానీ మొత్తం రొచ్చు, గుంటలు, మంచు. వర్షం కాదు, భూమి మీద కొండ కింద వర్షం లేదు, కొండపైన మొత్తం మంచు వర్షం అనమాట. ఈ రోడ్డు మీకు ఒక పక్క చూపిస్తుంది, మనకి సపోర్ట్గా ఉంది. సెకండ్ వైపు చూస్తే మీకు అంచుకి డ్రైవింగ్ అనేది చేస్తారు. కొండ అంచుకి జస్ట్ కొంచెంగా 2 అడుగులు స్కిడ్ అయిందనుకోండి జీబు, అసలు లోయలో పడిపోయేంత డేంజర్గా ఉంటుంది రోడ్డు. ఇటు పక్క మనకి సపోర్ట్ ఉందిలే, కానీ ఇప్పుడు మీ కెమెరా పెట్టిన వైపు, రెండో వైపు అసలు సపోర్టే ఉండదు. అంత డేంజరస్ రోడ్లో ఆ జీప్ నడిపే అతను దేవుడి కన్నా మనకి ఎక్కువ గ్రేట్ అనిపిస్తుంది. అంత భయపడుతూ పైకి ఎందుకు వెళ్ళాలి అంటారా? అందరు వెళ్తున్నారు. అక్కడ ఒక అద్భుతం ఉంటుందండి. అసలు వెళ్ళే దారిలోనే సినిమాల్లో మనకి స్వప్న సుందరులు, మనుషులు భూలోకంలో ఉండే పైన ఉండే అప్సరసలు తిరుగుతారు కదా, అంత పాజిటివ్గా, అంత మంచిగా మంచు నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు చూస్తే మీకు నచ్చుతుందండి, అందుకనే వీడియో షూట్ చేసి పెట్టా. చూడాలని వెళ్ళి షూట్ వద్దులే అనుకున్నా, కానీ ఇంత మంచి అద్భుతాన్ని మీ అందరికి కూడా చూపిస్తే మీరు ఎప్పుడైనా సరే ఊటీ, కొడైకెనాల్, అలాగే మనాలి ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళకి చిక్మంగళూరు కూడా అసలు సూపర్ ప్లేస్ అండి. అంత బాగుంది. ఇది కొండ పైన అండి. ఎంత డేంజర్గా ఉందంటే అరిచేతుల్లో ఇలా ప్రాణాలు పెట్టుకొని ఆ డ్రైవర్కి అసలు నిజంగా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ప్రాణం పనంగా పెట్టి అంత పైకి వెళ్తున్నారు. ఆ జీపుకి కూడా దండం పెట్టాలి, ఎందుకంటే అది అసలు నిజంగా చక్రాలు, ఆ పట్టు అదంతా అంత ఇదిగా పోనిస్తున్నారంటే. ఆ పైన మీకు చూపిస్తుంది అంతా మంచు అండి. వెళ్ళే కొద్దీ మంచు, రూట్ కూడా సరిగా కనిపించదు. మొహం మీద జల్లులు, అసలు ఆ ఫీల్ ఒక రేంజ్లో ఉందండి. నేను మర్చిపోలేను. నాకు ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తున్నాం కానీ మళ్ళీ చిక్మంగళూరు వెళ్ళాలన్నంత ఆశ అనిపించింది. ఫ్యామిలీతో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలంటే చిక్మంగళూరు వెళ్ళండి. పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు తిరగాలనుకుంటే తిరిగేసేయండి. ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేయాలి. దీనికి ముందు వీడియోస్లో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. వచ్చేసాం చూడండి, వాతావరణం ఎంత బాగుందో తెలుసా. అక్కడ ఈ మంచులో కూడా మీకు జింకలు, లేడీలు, మేకలు ఇవన్నీ తిరుగుతున్నాయి. అవేంటి ఎవరన్నా పెంచేవి కాదు, అవి సృష్టిలో ఆటోమేటిక్గా అడవిలో ఎలా ఉంటాయో అలా అనమాట. ఇంకా అన్ని పులులు అవి కూడా ఉండే డేంజరస్ అనమాట ఏరియా అదంతా కూడాను. అసలు ఎంత బాగా అనిపించిందనండి. ఈ వీడియో తీయకుండా హ్యాపీ కూర్చొని వ్యూ చూద్దాం అనుకుంటే లేదు. మీరు ఎవరైనా సరే ఇళ్లల్లో ఉండి చూసుకొని ఎవరైనా ప్లాన్ చేసుకుంటారన్నట్టుగా నేను ఈ వీడియో పెట్టా. దీనికి ముందు కూడాను చిక్మంగళూరులో ఎక్కడెక్కడ తిరిగాము ఏమిటి అనేది ఆర్డర్ వైజ్గా పెట్టాను, అవి చూసుకోండి. వీడియో చివరి కూడా చికెన్ బిర్యానీ కుమ్మేసాము, అది కూడా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందని నేను ముందు ఇది పెడుతున్నాను అనమాట. అసలు పైన మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కొండ పైన కానీ అక్కడ ఎక్కడ నిలబడ్డా ఒక 5 నిమిషాలు మీరు నిలబడ్డారు అంటే ముందు కాళ్ళు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎర్రల్లాగుండే జలగలు అనమాట. నేను అనుకున్నాను ఫస్ట్ ఎర్రలు అనుకున్నా, ఎర్రలు కాదయ్యి. మాకు ముందే వాళ్ళు ఇన్ఫామ్ చేసి చెప్పారు, మీరు కాళ్ళు చేతులకి సోప్ రాసుకొని వెళ్ళండి. పైకి వెళ్ళాలంటే తేళ్ళు, కాళ్ళజేర్లు, ఎర్రలు ఉన్నాయి,
చాలా కేర్ఫుల్గా ఉండాలంటే మామూలుగా మట్టి రోడ్డు కదా, గులకరాళ్లతో ఉంది, ఏముంది లేబ్బా మట్టిలో నడిస్తే ఏమవుతుంది అని చెప్పేసి మేము నడుస్తూ అక్కడక్కడ వాటర్ ఉంటే కాళ్ళతో ఆడుకుంటూ వెళ్ళాము. సో మీకు అర్థం అవ్వాల్సింది, ఇది చాలా డేంజర్ అంటే చాలా డేంజరు. మన కళ్ళకు తెలియకుండా తొడలు పైకి ఎక్కేస్తున్నాయి అక్కడ ఈ జలగలు. ఆ జలగల్ని తప్పించుకోవడమే అక్కడ నరకం అనమాట. సో ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి, జలగలు అనేది అక్కడ అంత డేంజరు. ఎందుకంటే అబ్బా నేచర్ బాగుంది కదని ఒక్క సెకండ్ వీళ్ళు జీబ్ అనేది ఎక్కడ ఆపరు. ఒక్కసారి ఎక్కిన తర్వాత సైలెంట్గా కూర్చోవాలి, ఎందుకంటే అది జంతువులు ఉండే ఏరియా కదా, వాటికి రీసౌండ్లు అవన్నీ ఇష్టం ఉండదు. కొండపైకి కూడా మార్నింగ్ 7:30 నుంచి సాయంత్రం 4-5 వరకు 3:30కే క్లోజ్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత పైకి తీసుకెళ్లరు, ఎందుకంటే ఆ టైంలో ఇక చూడటానికి అక్కడ భయంకరంగా ఉంటుంది కాబట్టి. మేము వెళ్ళేటప్పటికి పక్కా 2-2:30 అట్లా అయిందండి. ఇంకా అదే లాస్ట్ అనమాట. ఇంకో ట్రిప్కి మనుషుల్ని తీసుకెళ్లరు, పొద్దున్నుంచి తీసుకెళ్తారు, 3:00కల్లా ఇక రిటర్న్ అయిపోవాలి తప్ప అక్కడ ఉండడానికి ఉండదు. టైమింగ్స్ చెప్తున్నా ఓకేనా. ఇది కొండపైకి వచ్చేసామండి. ఆ రోజు అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం మంచు అండి. మీకు ఇట్లా కనిపిస్తుందేమోలే కానీ మంచు ఒక అద్భుతాన్ని చూసినట్టు ఉంది. ఆకాశానికంటే చెట్లు చూడాలండి. చిక్మంగళూరు ఎంత బాగుందో తెలుసా. హెబ్బే ఫాల్స్ అది. ఇక్కడ నుంచి లోపలికి అందరూ చాలామంది నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ నడుచుకునే వెళ్ళడానికి మనుషులకి ముసలా ముతక ఎవ్వరు కూడా నడవలేరు. ఆస్తమా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళకు ఊపిరి అందదు, చెవులు దిబ్బులు పడుతూ ఉంటాయి. సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కానీ ఇదంతా కాలినడక ఉంటుంది. లోపలికి వెళ్తే కానీ వాటర్ అనేది మనకు కనిపించదు అనమాట. ప్రైవేట్ ప్రాపర్టీ అంట. గెస్ట్ హౌస్ అవన్నీ వాళ్ళు మామూలు కట్టించుకొని ఉంటారు కదా. వాళ్ళు బతికితే ఇలాంటి ఇంట్లో బతకాల. జీవితం మొత్తం ప్రపంచం ఒక చోట, మనం ఒక చోట. చెప్పడానికి బాగానే ఉంటాయి, ఎందాక కుట్టించుకున్నాంగా. నేను ఎప్పుడు భయపడ్డామా, చెట్లు ఇవన్నీ చూసి భయపడే మనిషి కాదు నేను. ఇక్కడ కూడా ఏముండి వస్తాయి. మీరిద్దరు కపుల్స్ ఇప్పుడు పోండి, నేను మీ వీడియోగ్రాఫర్ని. ఏమైంది కట్టేయాలా మరి? సరే అయితే అంటున్నావు. ఎంతసేపు వెళ్తే కానీ ఒక ఇది రాదు. వాటర్ చెట్లు చూడమా పాచి పెట్టింది. వర్షం ఇంకెప్పుడు వర్షం పడుతుంది, ఇంకా చెట్లు ఎండేది ఎప్పుడు, భూమి అంతా ఎప్పుడు తడి. చెట్లు చూడమా ఇక్కడ ఫోటో తీయ. ఎందుకు ఏ కాలు చేరు ఎక్కించుకోలేదన్న మళ్ళీ? ఇక్కడ నుంచోమ్మా తెల్లేసారి తీసేసి నీకు అప్పుడు తెలుస్తుంది. మీరు కదలండి, ఇక్కడ కూడా జర్నీల్స్ వచ్చాయి. చూసాను ఇందాక అక్కడ ఒకటి.
నిజంగా ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లా. జలగలైతే మామూలుగా పీడించట్లా. ఓ మార్చుకున్నాం కదా స్నానం చేసి వచ్చి, జలగలు కొట్టించుకున్నాం ఫ్రెండ్స్. ఒళ్ళంతా జలగ. ఇదైతే ఇంకా ఎక్కువ స్పెట్స్ పోగొట్టుకుంది. ఇది తొడలు నిండా రక్తం, ఎక్కడ చూసినా హోల్స్. మామూలుగా లేదు. తలకి లెగ్గిన్ చుట్టుకుని చూడండి. నేను ఫస్ట్ చాలా ధైర్యంగా వెళ్ళాను, కానీ వాళ్ళు ఉంటారు కదా మక్కకి మక్క కాలుకి ఏదో జలగా ఏదో పావులు అంటే నక్షరాకు ఫస్ట్ ఉండింది. ఏదో నార్మల్ గా చెమ కొడుతుంది. కార్లో కూడా హీటర్ వేసుకోకపోతే చచ్చిపోతాం. తర్వాత చూస్తే జల కొడుతుంది. బట్టలు వేసుకున్న తర్వాత వేడికి ఆల్మోస్ట్ డ్రెస్సులు అయితే బాత్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకున్నాము. తలకు కొట్ట చుట్టుకుంది. నా తల అయితే ఇంకా తడి. స్పాట్ లో అయితే నేను చెప్పులు వదిలేసి మా అక్కని మీ దగ్గరేనే నేనే ఎత్తుకున్నా కొంతసేపు. రక్తపాతం. తర్వాత ఇంకా నెక్స్ట్ ట్రిప్ కి వచ్చేసరికి జలగలు అక్కడ ఆడుకున్న తర్వాత ఏం కనిపి ఇట్లా ఇప్పుడు కనిపిస్తుంది. అది ఎంత పెద్ద కొండు. ఇప్పుడు చెప్తుంది ఇది 4వ రావడం. 4వ ఇది. అబ్బో ఎప్పుడు చూడు రీలు యూట్యూబ్ మాట్లాడుతున్నాను కదమ్మా. సో హెబ్బే ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జలగలంటే ఎంత చిరాకో వీళ్ళకి అర్థం చేయాలా చేశాడు ఆ దేవుడు. అక్కడ దుర్గమ్మ దేవి ఉండి నేను ఏం కోరుకున్నానంటే, దేవుడా అక్కడ నాకు ఏ జలగలు ఏ ఎర్రలు నా కాలు మీదకి రాకూడదు అనుకున్నా. రాలేదు. వీళ్ళిద్దరికి తొడలు మళ్ళీ అక్కడ ఆగి రీల్స్ చేశారు, ఫోటోలు దిగారు, బానే ఉంది అంత. ఏంది సైడ్ హీరోయిన్ లో పోజ్ కొట్టి మొత్తం జుట్టు అంతా ఇప్పుకున్నాను. అక్కడ కింద జారి కూడా పడ్డాను. మొత్తం మట్టి గోలైంది. నేను ఇంక వీళ్ళతో రాలేదు కొంతసేపు. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయా. అంతా బానే ఉంది. ఛార్జింగ్ పెట్టాలమ్మా. ఇంకా టకటక గుండెలు పరిగెట్టే గుండెలు కొట్టుకునేలాగా ఇంక అక్కడి నుంచి నేను ఎస్కేప్ అయి వచ్చేసాను ఎట్లా కొట్లాగా. మళ్ళీ కాలు కడుక్కున్నా. మా అక్క అయితే కాలు కడుక్కోలే. హోటల్కి వెళ్ళి తినాలి. దాని స్పెట్స్ కనిపించలే, దానికి కాలు కడుక్కోలేదు. ఇంకా ఇప్పుడు నువ్వు బహిష్కరంగా చెప్పాలా? దాని తొడ మీద జలగున్న దానికి అర్థం కాలేదు. నేనే దాని జలగలు 2 జలగలు తీసా. తర్వాత వీళ్ళిద్దరిని బాత్రూమ్ లో తీసుకెళ్ళి అబ్బో మొత్తం నేను భయపడి కార్లో ఏడ్చా. ఫస్ట్ చూపించు. అవన్నీ చూపించాను. సన్ లైట్ బాగుంది కదా. జస్ట్ ఇప్పుడు వచ్చింది. ఎన్నో రోజుల తర్వాత ఎండ. చూపించాలి. చల్లగాలి ఇంకా ఇష్టం ఉన్నట్లు. సెకండ్ లో ఉంటది ఎండ. జలగలు పట్టుకుంటా ఉన్నాయి వీళ్ళకి. ఇంకా తడిచిపోయిన ఊరు మొత్తం తడిసి ముద్ద. నాకైతే ఇంటికి వెళ్ళి పడుకోవాలి ఫస్ట్. అది ఇంకా నా భయం ఏంటంటే మధ్యలో ఇంకా వెళ్ళే దారిలో ఏమైనా ఉంటే చూడని చెప్తాది. తినడానికి ఇంకా తినాలమ్మా. తినడానికి ఆగుతామా? తలంతా తడిసిపోయింది. ఒళ్ళంతా హాట్ గా తినాలి. కురుకురాలు చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే కోతలు ఎత్తుకెళ్ళిపోయామా. ఇందాక కొండ మీద ఓన్లీ
వెజ్ అన్నారు. ప్యూర్ నాన్ వెజిటేరియన్, అందుకనే నాన్ వెజ్ కొంటున్నారు కదా. కార్లో హీటర్ బట్టి వేడిగా బాగుంది. తర్వాత ఇంకా అంతే, ఆ జలగలు కుడితే ఈ విషపూరితమైన బ్లడ్ బయటకు వస్తుంది. అండ్ 40 minutes దాకా నాన్ స్టాప్ బ్లడ్ కారుతుంది. ఇదిగో నా కాళ్ళ దగ్గర చూడండి. వాటి హిస్టరీ ఏంటో తర్వాత సీట్ మీద కాల్ది బాయ్ బాయ్ తగోబండి. ఇవన్నీ ఏంటో కుష్కాలా కుష్కాలు పెట్టా, ఎందుకంటే చికెన్ అయితే కొంచెం అందరూ పచ్చి పచ్చిగా అట్లా అనిపిస్తుంది, అందుకని ఫ్రై పెట్టుకున్నాను. ఫ్రై కుష్కా కాంబినేషన్ సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువగా చికెన్ బిర్యానీ అయితే కొంచెం చికెన్ మెత్తగా అట్లా ఉండట్లేదు, అందుకని చెప్పి కుష్కా పెట్టుకున్నా. ప్లేట్లు అయ్యి నాకు సార్ చికెన్ కర్రీ, గ్రేవీ, గ్రేవీ తర్వాత వేస్తాను. ఆనియన్స్ అయ్యవా అన్నీ చూసామా, ఇది చేసి చెప్పాను. 10 ప్లేసెస్లో మళ్ళీ వీడికి వెళ్ళాం. హెబ్బే ఫాల్స్ వెళ్ళాం, జెట్ పాయింట్ వెళ్ళాం, భద్రా వైల్డ్లైఫ్కి వెళ్ళాం, ఇంకెళ్ళాం 5-6 వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళాం, కాళహస్తి ఫాల్స్ వెళ్ళాం. తర్వాత టోటల్గా 5-7 ప్లేసెస్కి వెళ్ళాం 10 ప్లేసెస్లో. దేవుడు గుర్తొస్తాడు ఇప్పుడు. ఒక కూరలో ఒక స్పెషాలిటీ కుష్కా తింటున్నాను. సూపర్. మేము ఒక 2 రోజులు అక్కడ ఉన్నామండి. ఆ 2 రోజుల్లో ఒక 6 ప్లేసెస్ వరకు తిరిగాము. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ చూడండి. డైట్ అయితే పోయింది అనుకోండి, ఎందుకంటే ఇట్లా వచ్చినప్పుడు మనకి అక్కడ అంత స్నానం చేసి అంతసేపు వాకింగ్ చేసి ఆ వాతావరణానికి అక్కడికి వచ్చి ఆ చలికి అసలు ఆ ఒక్క హోటల్లో అక్కడ బాగుంది. ఆ హోటల్లో కూర్చొని చికెన్ బిర్యానీ పెట్టుకుంటే అంత బాగోట్లేదని చెప్పేసి కుష్కా పెట్టుకున్నా. కుష్కా చికెన్ ఫ్రై అయితే కొంచెం టేస్టీగా ఉంటుందని చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ పెట్టుకున్నాం అనమాట. మధ్యాహ్నం అప్పుడు అసలు తింటుంటే ఆ తిరిగి వచ్చి అమృతం లాగా అనిపించింది. నీట్గా ఉంది హోటల్, చిన్న హోటల్ అయినా ఆ ఏరియాలో ఆ హోటల్ ఒకటే బాగుంది. సో నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. డైట్ కొంచెం ఒక 5-6 రోజులు పోయినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత వాకింగ్ అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి, డైట్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ నేను లావ్ అయిపోతున్నానని మళ్ళీ బెంగ నాకు లేకోకుండా కేర్ఫుల్గా ఉండాలి. మీరు నిజంగా ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీలో పెద్దవాళ్ళు పిల్లలు ఎక్కువ లావుకుంటేనండి స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. నేను 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి నేను తగ్గిన వెయిట్ వచ్చేసి నేను 68 కేజీలకు వచ్చి 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యి ఉన్నాను. సో అవి కూడా ఇప్పుడు నేను మళ్ళీ 8 నెలల క్రితమే అయ్యాను. మళ్ళీ జాయిన్ అయ్యాను. ఇప్పుడు జాయిన్ అయ్యి ఇలా టూర్లు గీర్లు హాలిడేస్ ఇవన్నీ కవర్ చేసుకుంటా ఎలాగో నా తిప్పలు నేను పడతా. మళ్ళీ నేను డైట్లో జాయిన్ అయితేనే హెల్తీగా ఉంటామండి. అసలు ఎవరికైనా సరే డైట్ అనేది 80%, వాకింగ్, ఎక్సర్సైజులు, యోగాలు ఇవన్నీ కూడాను 20%. డైట్ కంట్రోల్లో ఉంటే హెల్త్ బాగుంటుంది. ఫిట్టింగ్ బట్టలు వేసుకున్నా కూడా బాగుంటుంది. యోగా ఇవన్నీ కూడా మతిమరుపు లేకుండా బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉండటం కోసం, మన బాడీలో కదలికలు అవన్నీ మంచిగా ఉండటం కోసం, ఇంకా వాకింగ్ ఇవన్నీ ఫిట్నెస్ కోసం, డంబుల్స్ ఎత్తటాలు ఇవన్నీ ఫిట్నెస్ కోసమేనండి. ఫిట్నెస్ ఇవన్నీ ఉంటే హెల్తీగా ఉంటాం. సో మినిమం మనం మన ఒంటిని, మన దేవాలయాన్ని ఎలా మనం చూసుకుంటామో మన దేహమే మన దేవాలయం. సో అందుకనే మీరెవరైనా స్పార్కిల్లో జాయిన్ అయితే నెలకు 5-6 కేజీలు తగ్గిస్తారు, హెల్తీ ఫుడ్ పెడతారు. ఇంక ఇలా నాకులాగా ఎవరైనా ఎగ్గొడితే చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఊర్లు వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఇలాంటివన్నీ తప్పవు.
హ్యాపీగా తగ్గాలి, హెల్తీగా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవాలనుకుంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్క వీడియో కింద ఇస్తున్నాను, స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను. అసలు ఆ పలావ్ అన్నం అదంతా తినేటప్పుడైతే ఆ టయానికి మాకు అది ఇచ్చారు, చాలా గ్రేట్ అనిపించిందండి. ఎందుకంటే కొన్ని ఊర్లో నీట్నెస్ ఉండదు, కానీ ఆ ఊరంతా చూడటానికి అద్భుతంగా ఉంది. కానీ పెద్ద పెద్ద హోటల్స్ లేవు, చిన్న హోటల్స్. అక్కడ ఉండే కస్టమర్లకి ఆ మాత్రం హోటల్ ఉందంటే గ్రేటు. అందుకనే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు ఇంట్లో నుంచి మనం ఏమైనా తీసుకెళ్ళినా చెక్ పోస్టుల దగ్గర వాళ్ళు ఎలో చేయరు. ఆ చిక్మంగళూరులో కూడా కొండ ప్రదేశంలో కూడా వాటర్ బాటిల్ కూడా మేము తీసుకెళ్ళి కూడా పడేశారు. ఎందుకంటే పైన జంతువులు అవన్నీ ఉంటాయంట, వాటర్ అవి తీసుకెళ్ళకూడదని చెప్పారు. మీరెవరైనా తీసుకెళ్ళాలనుకుంటే వాటర్ బాటిల్లో అప్పటికప్పుడు తాగేసి పడేసుకోండి. ఇంట్లో నుంచి మంచి మంచి బాటిల్స్ ఎత్తుకెళ్ళిపోయినా వాళ్ళు పైకి ఎలో చేయరండి. పైన ఫుడ్ కానీ రెంట్లు కానీ రూములు ఉండవు, అన్ని చోట్ల రూములు ఉండవు. ఒక్క చోట మాత్రమే రూములు ఉంటే ఒక మనిషికి 2200, అది 12 గంటలు 10 గంటలు మాత్రమే. ఆంధ్రాలో 24 hours ఉంటుంది కదా, ఆ ఫెసిలిటీ అక్కడ ఉండదు. ఒక మనిషికి భోజనంతో కలిపి ఆర్డినరీ రూము 2200 ఉంటుంది. అదే కన మంచి హైఫైగా ఉండాలంటే 6000, 7000, 5000 అలా ఉంటుంది. అందుకనే మేము కొండ దిగి వచ్చి రూమ్ తీసుకున్నాం. సూపర్ రూమ్ దొరికింది, చాలా బాగుంది, హ్యాపీగా అనిపించింది. మంచిగా అసలు 2 రోజులు ఉన్నాక అక్కడి నుంచి రాబుద్ది కాలేదు, ఎందుకంటే అంత బాగుంది నేచరు. ఎక్కడికి వెళ్ళినా అలా ఉండలేము కదా. పిల్లలు రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు అయితే హ్యాపీగా సంచిలో బట్టలు వేసుకొని పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు తిరిగి జీవితాన్ని అలా గడిపేస్తే హ్యాపీగా ఉంటుందండి. ఇలా గడపాలన్నా మనకు హెల్త్ బాగుండాలి ఫస్ట్. సైనస్లు, జలుబులు, హెల్త్లు ఇవన్నీ ఇష్యూస్ లేకపోతే ముందు దాన్ని కాపాడుకొనే ఇలా టూర్లు వెళ్ళాలి. లేకపోతే నడవలేము, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, మోకాళ్ళ చిప్పులు అరిగిపోయిన వాళ్ళు ఇట్లాంటి ప్లేసుల్లో తిరగలేరు. సరే అవన్నీ బాగున్నా సరే మనం ఏమన్నా యాక్టివ్గా ఉన్నామా అంటే షుగర్లు, బీపీలు, టైంకి మందులు, టిఫిన్లు అవన్నీ పడాలి, ఇట్లాంటివి ఉంటాయి. సో నాకైతే షుగర్ గీగర్ అట్లాంటివి ఏం లేవండి. హ్యాపీగా తగ్గాను కాబట్టి నేను ఇవన్నీ నడవగలిగాను, హ్యాపీగా ఉండగలిగాను. సో అదే గ్రేటు నాకు. ఈ వీడియోస్ మొత్తం మీరు చూసుకొని, నేను చరిసతాక్షి 2లో కూడా 1లో కూడా వీడియో పెట్టాను, కుకింగ్ వీడియోస్. అందులో కుకింగ్ వీడియోస్, ఇందులోనేమో నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా వీడియోస్ పెడతాను కదా, ఇవన్నీ ఎడిటింగ్ చేసి పెడుతూ ఉంటున్నాను, మీరు అందరు చూస్తారని. ఏ ఉపయోగం ఉన్నా లేకపోయినా టూరిస్టులకి చాలామందికి ఒక్కొక్క ఊరు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉపయోగంగా ఉంటాయని పెట్టానండి. చూసేవాళ్ళు చూడండి, ఏదైనా ఊర్లు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఎప్పటికప్పుడు ఏ వయసుకి ఆ ముచ్చటండి. ముసలాళ్ళు అయితే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళరు, మీ దగ్గర డబ్బున్నా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మేము వెళ్ళొస్తామంటారు. అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. మీరు యంగ్గా ఉన్నప్పుడు, మీరు హెల్తీగా ఉన్నప్పుడే అన్ని ఊర్లు తిరగండి, చూసుకోండి, ఎంజాయ్ చేయండి. ఏమీ చూడకుండానే చచ్చాము, ఏమీ అనుభవించలేదు, ఇంకా చేద్దాము, తర్వాత చేసుకుందాము అని ఎప్పుడు ఆలోచించుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి. వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి.